ఈ వీడియోలో తెలుగు నెలలు అంటే తెలుగులో 12 నెలలు ఉంటాయి కదండీ! ఆ తెలుగులోని 12 నెలల్ని ఎలా పలకాలి అనేది చూద్దాం. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎలా ఉన్నాయో తెలుగులో కూడా అంతే. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. అంటే ఇందులో పెద్దగా నేర్చుకోవడానికి ఏం లేదు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ పిల్లలకి ఇవి పలకడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించుకొని వాళ్ళు ఈజీగా నేర్చుకోవడం కోసం ఎలా పలకాలి అని ఈ వీడియోని చూపిస్తున్నానండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఛై, ఛై అంటే ఇక్కడ ఐ వస్తుంది కదండి. అంటే తెలుగులో ఐకి గుణింతపు గుర్తు ఏందండి అది. ఇప్పుడు ఇక్కడికి చైత్రం అంటే ఇక్కడ ఐ గుణింతపు గుర్తు వచ్చింది, రావత్తు వచ్చింది. చైత్రం. నెక్స్ట్ వచ్చేసరికి వైశాఖం. ఇక్కడ చూడండి జ్యేష్టం. జాకి ఎత్తువని దీర్ఘమిస్తే జే, యావత్తిస్తే జ్యేష్టం. ఇక్కడ వచ్చేసరికి ఆషాఢం. షాకి దీర్ఘమిస్తే షా, డాకి సున్నా పెడితే డం, ఆషాఢం. నెక్స్ట్ వచ్చేసరికి శ్రావణం. అంటే ఇక్కడ షేకి దీర్ఘమిస్తే షే, రావత్తు వచ్చేసరికి శ్రావణం. భాద్రపదం. ఇక్కడ కూడా చూడండి దాకి రావత్తు వచ్చింది. భాద్రపదం. ఆశ్వయుజం. ఆ షేకి వావత్తు వచ్చింది కాబట్టి ఆశ్వయుజం. కార్తీకం. కాకి దీర్ఘమిస్తే కా, రాకి గుడి దీర్ఘమిస్తే రీకి తావత్తు కార్తీకం. మార్గశిరం. రాకి గావత్తు మార్గశిరం. పుష్యం. మాఘం. పాకి దీర్ఘమిస్తే పా, లాకుమిస్తే లు, గావత్తు పాల్గుణం. మళ్ళీ చూడండి. చైత్రం. వైశాఖం. జ్యేష్టం. ఆషాఢం. శ్రావణం. భాద్రపదం. ఆశ్వయుజం. కార్తీకం. నెక్స్ట్ వచ్చేసరికి మార్గశిరం. పుష్యం. నెక్స్ట్ మాఘం. పాల్గుణం.